హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. టుడే రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ మనకి ఇంట్లో టమాటోస్ ఉంటే చాలండి, ఈ రెసిపీ ట్రై చేసేసుకోవచ్చు. జస్ట్ వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ చట్నీ వేసేసుకొని తినండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేసేసుకోండి. జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నేను 1/2 కేజీ టమాటాలోకి కొలతలు చెప్తున్నాను. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పట్టేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 4 లేదా 5 టమాటోలు, 1/2 కేజీ ఉందండి ఎగ్జాక్ట్లీ. చిన్నవైతే 5 వచ్చినాయి మాకి. ఇలా మొత్తం కట్ చేసుకోండి. టమాటోలు శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటోలన్నీ కట్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక వేరే బాణీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి మీకు కారంకి తగ్గట్టుగా వేసేసుకోండి. నేనైతే 10 వేసాను పచ్చిమిర్చి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ కావాలంటే కొన్ని తగ్గించుకోవచ్చు. కొంచెం అది పచ్చిమిర్చి వేయాక ఇప్పుడు టమాటోలు కట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక 2 సెకండ్స్ అలా మగ్గనివ్వండి. ఇవి టమాటోలు తొందరగా మగ్గిపోతాయి. చూడండి ఇలా మగ్గాక దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొత్తిమీర అనేది ఆప్షనల్, కాకపోతే వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసాక కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేశాను, కొంచెం జీలకర్ర, కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేయండి. ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు ఒక 2 లేదా 3 ఎండుమిర్చి యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం పల్లి పొడి పెట్టేసుకున్నాం కదా, దాంట్లోనే ఈ టమాటాలు కూడా యాడ్ చేయండి, మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం టమాటోలు వేసాక మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా వేసాక కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. మనం ఇందాక సాల్ట్ వేయలే కదా, మిక్సీ జార్లో వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోండి. మరీ మెత్తగా కాదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి చట్నీకి పట్టేటట్టుగా. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ. ఇలా మొత్తం కలిపి సర్వ్ చేసేసుకుంటే అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీలైతే షేర్ కూడా చేసేసుకోండి అంతే.